ఇందాకే కదా తిట్టాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాకొచ్చినప్పుడు తిట్టినందుకు సారీ చెప్పలేదని గుర్తొచ్చి మళ్ళీ వచ్చాను సార్. దేవుడా, కార్ ఆపండి ప్లీజ్. ఆయన్ని బతికి ఉండేలా చేయి. ఒంటికాల మీద ప్రదక్షిణలు మాత్రం చేస్తాను. నేను ఆపలేదు, అదే ఆగింది. ఏం రోగం వచ్చింది చూస్తే తెలుస్తుంది. కొంచెం తొందరగా చూడు బాబు. ఇంటికి లేటుగా వెళ్తే మా ఆయన కేబుల్ కనెక్షన్ పీకేసినంత ఈజీగా నాతో రిలేషన్ కట్ చేసేస్తాడు. నా మొగుడు గసండ్ లెక్కలు చేసిండనుకో, గాన్ పెన్నుతోని గాన్ని గుచ్చి సంపుతా. కర్మరా బాబు. ఆ మీనాక్షి దిగిపోయింది కదా, కారు కూడా దానికి బాగా అలవాటు పడినట్టుంది. కదలని మొరాయిస్తుంది చూసారా? గిదెక్కడ కారు తల్లి? నా మొగుడు లెక్కనే ఉన్నది. ఏంటి? నా మొగుని బండి కూడా గింతే, జల్దీ స్టార్ట్ అవ్వదు. ఈ స్టార్ట్ అయితే అస్సలు ఆగదు. అవును మరి, నేను పుట్టినప్పుడు బండి అది. సాల్తీ ఇంకా పోరాడు ఏం చేస్తుండో చూద్దాం. ఏం చేస్తాడు? రిపేర్ చేస్తున్నట్టున్నాడు. కారు స్టార్ట్ కాదు. కాను అని నీకు చెప్పిందా? కాదని తెలిసిపోయింది కదా. ఇట్లా నడమిట్లా దుకాణం పెట్టిందేంటి సతమ్మ? ఇప్పుడు ఎలా వెళ్లేది? మీకు మీ ఇళ్లలో కార్లున్నాయా? మా మొహాలకి అంతసేనుందా? మరి ఆ సంగతి మీకు తెలుసు కదా. కారులో తప్ప కాలు బయట పెట్టినట్టు పోడి బిల్డప్లు ఎందుకు? దిగి నడిచాలండి. ఓర్ని పోరని పోయిలో పెట్టా, ఎంత మాట అన్నాడు. అంటాడు. ఇతనికి మన సంగతి పూర్తిగా తెలీదు. ఒక్కసారి జలక్కిచ్చాననుకో, ఒడ్డుని పట్టిన చేపలాగా గిలగల కొట్టేసుకుంటాడు. అత్తిలి సత్యమ్మ, నీ సెల్ ఫోన్ ని ఎవరు దొంగతనం చేశారో నా సెల్ ఫోన్ తో వీడియో తీసి పెట్టా. మీ టైలరింగ్ సెక్షన్ కి తీసుకొచ్చి ప్లే చేయమంటావా? ఊరుగా, ఇప్పుడు నేనేమన్నానని? అబ్బా, మనం చుట్టాలు కాకపోయినా పక్కోళ్ళం కదా, ఊరికే చూకేసాను అబ్బయ్యా. ఇప్పుడు మేము నడిచి వెళ్ళాలి, అంతే కదా? మేము పోతాం. వస్తాం కన్నా. టాటా. దిగండి దిగండి. పోయేస్తాం తమ్మి, బయలుదేరండి. వెళ్ళొస్తాం కొండ. మంచిది మంచిది. గీ పోరని బొంద మునిగిపోను, మస్తు చాల్బాజు లెక్కున్నాడు అక్క. అబ్బా, ఎంత ఉన్నాడాలే. ఇక్కడ ఒక ఆటో కూడా దొరికిలేదు. చైర్మన్ గారి ఇంట్లో పని అంటే ఏసీ రూమ్ లో పనిచేయొచ్చు, ఎర్రగా యాపిల్ పండ్లా అవుదాం అనుకున్నాను. గా మీనాక్షి ప్రభావమే, బూడిద పండు కాకుంటే చాలు. ఎన్ననుకుంటే ఏం ఉపయోగం అక్క? పదండి తొందరగా ఇంటికి వెళ్ళాలి కదా. త్వరగా వెళ్దాం. మీనాక్షి గారేంటి సడన్ గా దిగి వెళ్ళిపోయారు? దేవుణ్ణి గుర్తు చేశారంటూ వెళ్ళారంటే గుడికెళ్ళుంటారా? ఏమో.
అయ్యయ్యో ఇదేంటండి ప్రదక్షిణ మామూలుగా చేయొచ్చు కదా షో. చిన్నపిల్లలు కుంటి కురాసం వాడినట్టు కొత్త ట్రెండ్ మొదలు పెట్టారా ఏంటి? ఏమండి ఏమండి అయ్యో ఆగండి, ఏమండి మిమ్మల్నే, ఏమండి ఆగండి. ఇలా చేయాలని దేవుడు ఏమైనా కల్లోకి వచ్చి చెప్పాడా, లేదా ఏ సిద్ధాంతాన్ని టీవీలోకి వచ్చి చెప్పాడా? షో. అయ్యో పడిపోతారండి, నా మాట విని మామూలుగా నడవండి. అయ్యో ఆగండి. మీనాక్షి గారు నా మాట వినండి. ఏమండి మీనాక్షి గారు, ఇలా మిమ్మల్ని చూస్తూ ఎలా ఊరుకోమంటారండి? ఇంత కఠినంగా ప్రదక్షిణ చేస్తున్నారంటే అంతకన్నా భయంకరమైన బాధ ఏదో మీకున్నట్టుంది. చెప్పండి, మీకంత కష్టం ఏమొచ్చింది? దేవుడు లేట్ చేసినా నేను మాత్రం లేట్ చేయకుండా మీ కష్టం తీర్చడానికి ప్రయత్నిస్తాను. షో. ఏమైందో చెప్పండి మీనాక్షి గారు. ఏమండి ఇక నేను ఆపండి. అంటే ఇప్పటికి మీరు ఇన్ని ప్రదక్షిణలు చేశారా? అయ్యయ్యో, ఇలా చేస్తే ఈ కాలుకు రిపేర్ వచ్చి రేపటి నుంచి మీ రెండో కాలుతో ఇలా ఎగురుతూ నడవాల్సి వస్తుందండి. అమ్మా, ఇదేంటి మీరు నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు? మీకేం కష్టం వచ్చిందో తెలుసుకోవాలని ఆగిపోయానండి. మీరు తెలుసుకున్నా ఏమీ చేయలేరండి. 100లోంచి 75 తీసేస్తే 25 మిగులుతాయండి. కనీసం 50 తీసేసి 50 అయినా మిగిల్చమని 50 ప్రదక్షిణలు చేశాను. ఈ క్వార్టర్స్ హాఫ్ ముప్పావు లెక్కలేంటండి? నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడో దేవుడు లెక్క తప్పిందండి. అది మరోసారి కూడా కూడి ఆ తర్వాత తీసేయమని అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను. ఇదేంటండి, మీరు దేవుడికే మ్యాథ్స్ ట్యూషన్ చెప్తున్నా టీచర్లా మాట్లాడుతున్నారు? లేదండి, దేవుడే మనకి పాఠాలు చెప్తాడు, మనుషులు మనకి గుణపాఠాలు చెప్తారు. రెండింటికి తేడా ఉందండి. ఒక్క ముక్క అర్థమైతే ఆ టెంకాయతో నా నెత్తి మీద కొట్టండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకంత బాధే వచ్చింది, ఎవరికీ చెప్పుకోలేనంత కష్టమే వచ్చింది. మీరంటే నాకున్న అభిమానంతో అడుగుతున్నాను, నిజం చెప్పండి. మీరంటే నాకు అభిమానం ఉందండి, కానీ నిజం చెప్పలేను. ఎందుకు? మీరింకా నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారా? లేదండి, మా వదిన నన్ను చీకట్లో బయటికి గంటేసినప్పుడు సొంత మనిషిలా మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని నేను పరాయివాడని ఎలా అనుకుంటాను? అన్నీ కరెక్ట్గానే మాట్లాడుతున్నారు, ఈ విషయం మాత్రం దాచిపెడుతున్నారు. ఎందుకండి? ఇంట్లోంచి బయటికి గంటేస్తే దేవుళ్ళ మీలాంటి వాళ్ళొచ్చి తీసుకెళ్తారు. ఈ లోకంలోంచే బయటికి గంటేస్తే దేవుడే వచ్చి తీసుకెళ్తాడు. అందుకే దేవుణ్ణి ఇప్పుడప్పుడే రావద్దని రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాను. లోకం నుంచి బయటికి గెంటేస్తున్నారా? మ్, ఎవరండి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ, కొండగారు, మీరేమి అనుకోనంటే మీకు నిజం చెప్తాను. ఆ, ఏంటండి అది? ఆ, మీకు నిజం చెప్పలేను, అలాగని అబద్ధము చెప్పలేను. అందుకే అటు ఇటు కాకుండా అర్థమయ్యి కాకుండా మాట్లాడుతున్నాను. దయచేసి నాకు మెంటల్ని మాత్రం ఫిక్స్ అవ్వకండి. కొన్ని కోరికలు మనుషులు తీరుస్తారు, కొన్ని దేవుడు మాత్రమే తీరుస్తాడు. దేవుణ్ణి అడగాల్సినవి మనుషులని, మనుషుల్ని అడగాల్సినవి దేవుణ్ణి అడగలేం కదండి. అంతేకాకుండా దేవుణ్ణి కోరిన కోరిక గురించి ఎవరికీ చెప్పకూడదట. చెప్తే ఆ కోరిక నెరవేరదట. అందుకే మీకు చెప్పడం లేదు. ఇప్పుడు అర్థమైందా? ఉమ్, అర్థమయ్యి అర్థం కాలేదు. అర్థమైన అర్థాన్ని వ్యర్థంగా వదిలేయకుండా అర్థం కాని అర్థాన్ని తెలుసుకోవడానికి అన్నిటికీ అర్థాన్ని చెప్పే ఆ అర్ధనారీశ్వరుడి దగ్గరికెళ్ళి అర్థం చేసుకోవడానికి సాయం చేయమని అర్థిస్తానండి. అయ్యో ఆగండి, అర్థం పర్థం లేకుండా అక్కడికెళ్ళి ఆయన్ని కూడా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారండి? ఆయన లెక్కలు మర్చిపోయి 50లోంచి 50 తీసేసి 0 మిగిలిస్తే నా ప్రదక్షిణల ఫలితం అంతా 0 అయిపోతుంది. ఓహో, ఆ, మీరన్నట్టు ఇప్పుడు నేను రెండో కలితో గంటాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? భలే వారండి, రండి వెళ్దాం. రండి. అబ్బా, పర్లేదండి. ఆ, రండి. ఆ బ్యాగ్ ఇవ్వండి. పర్లేదు. సరే రండి మెల్లిగా. అమ్మా,
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా వేటకి నరికి పెడతా ఉరుకు ఉరుకు ఓరకరో దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరక వేస్తా ఉరుకు ఉరుకు ఓరకరో కచ్చి కట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే కచ్చగొట్టే వంటే నిన్న చంపకుండా ఉండనంతే. నువ్వా భూదేవి? ఏడి నీ మొగుడు? రమ్మను, బయటికి రమ్మను. ఎందుకులే భూదేవి, నీ వడ్డీ డబ్బులు 4 రోజుల్లో నేనే ఏదో ఒకలాగా తెచ్చిస్తాను. ఇంటి ముందు గొడవ చేయకు. వాడు ఆడింగి వెధవలా లోపల దాక్కుని నిన్ను పంపించాడా? ఎన్నిసార్లు తిప్పిస్తాడట? మర్యాదగా బయటికి రమ్మను, లేదంటే నేనే కాలర్ పట్టుకుని బయటికి లాక్కొస్తాను. రారా బయటికి రా. ఏంటి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు? 4 రోజులు ఆలస్యమైంది, ఆ మాత్రం ఆగలేవా? ఎరా వెధవా, నువ్వు లేట్ చేసింది 4 రోజులా? 4 నెలల నుంచి వడ్డీ ఎవరు కడుతున్నారా? నీ బాబా? ఎక్కువగా మాట్లాడకు, మేమే ఎగ్గొట్టుపోయే బాపత కాదు. అయినా నేను లేనప్పుడు ఇంటి మీదకి వచ్చి పరువు తీసిపోతున్నావుట. నీ అప్పు కోసం ఇల్లు ఖాళీ చేసి పారిపోతావు అనుకున్నావా? నా అప్పు తీర్చకుండా నువ్వెక్కడికి పారిపోతావురా? మరి చెట్టు తొర్రలో దాక్కున్నావు, చెట్టు నరికి మరీ లాక్కొస్తాను. నీకు అంత పరువు తక్కువగా అనిపిస్తే 10 సార్లు ఇంటి చుట్టూ ఎందుకు తిప్పించుకుంటున్నావురా? అసలు వడ్డీ పారేసి అప్పుడు మాట్లాడు. వడ్డీ కట్టడం కాస్త లేట్ అయింది, అయినా ఇంట్లో అంత డబ్బు మునిగితే నీ దగ్గరకు అప్పు కిందకు వస్తాను. అయినా నువ్వేమైనా నోటు మాట మీద అప్పిచ్చావా? నోటు రాయించుకోవడమే కాకుండా తాకట్టు కింద బంగారం కూడా పెట్టుకున్నావు కదా. ఆహా, ఎరా రాజుగా, నువ్వు తాకట్టు పెట్టింది అసలుకేరా? మర్చిపోయావా? వడ్డీకి ఏం తాకట్టు పెట్టావు? మర్యాదగా మాట్లాడు. యారా పోరా అంటే ఎవరు పడరు ఇక్కడ. ఎక్కువగా మాట్లాడితే అమ్మ నా బూతులు తిడతాను. ఏం చేస్తావురా? సిగ్గు సరు ఉన్న మగవాడివే అయితే ఆడదానితో తిట్లు తినడం దేనికిరా? నా డబ్బులు నాకు పారే. ఏంటి ఎక్కువ మాట్లాడు? ఏవండి, ఎందుకు గొడవ? మీరు ఆగండి. అమ్మ భూదేవి, నీకు దండం పెడతాను. కష్టం వచ్చింది, ఏవో తిప్పలు పడుతున్నాడు. ఎలాగైనా నీ అప్పు తీరుస్తాం. అందరూ చూస్తున్నారు, దయచేసి వెళ్ళిపో. ఏంటి వెళ్ళేది? వీడు నాకెదురు మాట్లాడుతున్నాడు. ఈ భూదేవి సంగతి తెలిసే మాట్లాడుతున్నాడా? ఇవాళ వీడంతా చూసి గాని కథల్లో తీరా డబ్బులు తీ. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసుకుంటావో చేసుకో. ఏంట్రా మర్యాదగా అడుగుతుంటే మొండిగా మాట్లాడుతున్నావు? నన్నే దబాయిస్తావా? నిన్ను. అయ్యో, ఏవండి ఏవండి లేరా రే బద్మాష్, అప్ప అడిగేటప్పుడు అక్క అక్క అని పిలిచి వసూలు చేసుకోవడానికి వస్తే కుక్కను కసున్నట్టు కసురుతావరా? చంపేస్తాను నా కొడుక నిన్ను. ఏంటిది? వదులు భూదేవి, ఆయన చంపేస్తావా ఏంటి? నా డబ్బు నా చేతికి వచ్చేంత వరకు వీణ్ణెందుకు చంపుతానే? ముందు నా డబ్బు నా చేతికి రాని, నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాను నా కొడుకుని. రేయ్, 24 గంటల టైం ఇస్తున్నాను. మర్యాదగా నా డబ్బు నాకు అసలుతో సహా తెచ్చిచ్చావా? సరే సరి, లేదంటే నీ పెళ్ళం మెళ్ళో మంగళసూత్రంతో సహా నీ ఇంట్లో ఉన్న సామానంతా తీసుకెళ్తాను. నిన్ను రోడ్డు మీద గెంటేసి వెళ్తాను. గుర్తు పెట్టుకో. ఏం బతుకురా నీది? ఛీ! మీది చెయ్యేస్తావే, చూస్తా, నీ అంతు చూస్తానే.
అది తీసుకో. అరే రే అది అది పట్టుకో. అది తీసుకో. గుడ్. బాగున్నారా? ఆ, అలసిపోయినట్టున్నారు. మ్మ్, ఆఫీస్ నుంచా? మ్మ్. మ్మ్, మ్మ్. మ్మ్. చూడాలనిపించింది, వచ్చాను. దురదృష్టాన్ని దూరం నుంచి చూడాలనుకుంటే తప్పులేదు. దగ్గర అవ్వాలని మాత్రం ప్రయత్నించకు. అంటుకుంటే వదలదు, దుమ్ము కొట్టుకుని పోతాం. అబ్బే, ఇప్పుడు నాకు కాఫీ గట్రా ఏం వద్దండి. ఇప్పుడు నీకు కాఫీ ఎవరిస్తానన్నారు స్వామి? కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి చాలు, మీ చేత్తో. గూగుల్, ఏంటత్తా? అంకుల్కి మంచినీళ్ళు కావాలట, ఇవ్వు. నేను గేమ్ ఆడుకుంటున్నా అత్త, నువ్వే ఇవ్వు. పర్వాలేదులేండి. మీ ఇంట్లో మంచినీళ్ళు బాగున్నాయి. మీ నాన్నగారు అప్పుడే రారు. మీ వదిన గారు ఇప్పుడే రాదు. గూగుల్, నేను వెళ్తాను. మంచిదండి. గూగుల్, అంకుల్కి సెల్ ఫోన్ ఇచ్చేయమ్మా. మళ్ళీ ఎప్పుడొస్తారు అంకుల్? మళ్ళీ ఎందుకు? మంచినీళ్ళు తాగి వెళ్ళటానికా? సరే సరే, బాగా చదువుకో. నన్ను క్షమించండి దయాసాగర్ గారు. మీరు నాకు గొప్ప భవిష్యత్ ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. నేను మీకు భవిష్యత్తు లేకుండా పోతుందని భయపడుతున్నాను. మీలాంటి మంచి వ్యక్తికి నేను తగిన భార్యను కాను. అందుకే నా మీద మనసు విరిగిపోవాలని సంస్కారం లేకుండా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. ఈ పెళ్లి మీనాక్షి ఇష్ట ప్రకారమే చేస్తున్నారా? అదేంటి బాబు అంత మాట అనేసావు? ఏమైంది? అసలు నీకెందుకు వచ్చింది అనుమానం? ఏం లేదు, ఎందుకో నాకు అలా అనిపించింది. అలా అనిపించడానికి కారణం ఉంటుంది కదా. మీనాక్షి నన్ను కాదనుకోవటానికి కారణమేమైనా ఉందా? అసలు మీనాక్షికి నువ్వంటే ఇష్టం లేదని నీకెందుకు అనిపించింది?